ఆనాడు జాతీయ స్థాయిలో ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏదైతుందో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇలా తదుపరి మళ్ళీ ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలని చెప్పని సంకల్పించింది వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. వీళ్ళ గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావించినా కానీ ఆనాడు వారు ఏదైతుందో ఏకమొత్తంగా రుణమాఫీని చేయలేక విడతల వారీగా చేయడంతో ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది అధ్యక్ష. మీకు తెలియదు కాదు, 25% ఇట్లా పోతుంటే ఆ 25% వడ్డీకే సరిపోయింది అధ్యక్ష. చివరికి వస్తే గత సంవత్సరం ఏదైతుందో ఆ ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినంతా కూడా మనకు తెలుసు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఈనాడు ఏదైతుందో రాష్ట్రం ఒకవైపు అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నప్పటికీ కూడా ఇలా రైతాంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత, కర్తవ్యం కాబట్టి ఆ సప్పో చేసేనా కానీ రైతులు రుణవిముక్తులు చేయాలనే భావన సంకల్పంతో ఇప్పుడే గౌరవ మంత్రి గారు పేర్కొన్నట్టు 25,35,964 మంది రైతాంగానికి 20,616 కోట్ల రూపాయలు ఏదైతుందో రుణమాఫీ అమలు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను అధ్యక్ష. అంటే ఇవాళ మొత్తం దేశంలో మీరు గమనించండి అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పించడం లేదు. వాళ్ళు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారం ఉన్నది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఏది రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు రూపొందిస్తున్నారు. ఎంతవరకు వారికి అంబానీ, అదానీ లాంటి బడా పెట్టుబడిదారులను మరి ఏ విధంగా ఆదుకోవాలని సంకల్పం తప్ప రైతాంగం గురించి మాత్రం వాళ్ళకి ఆలోచన లేదు అధ్యక్ష. సిమిలర్లీ బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళ గతంలో ఏదైతుందో ₹1,00,000 వరకు అమలు చేయాలని సంకల్పించినా కానీ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో అసలు రుణమాఫీ యొక్క అంశాన్నే చేతులెత్తేసింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతే ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో ఇవాళ ఏదైతే ఉదాహరణకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో గల్ఫ్ పై ఆధారపడి ఉపాధి పొందుతున్న కుటుంబాలు చాలా వరకు ఉంటాయి అధ్యక్ష. ఈ గల్ఫ్ పై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు పట్టేదారు పాస్బుక్స్ అన్ని కూడా ఆ కుటుంబ యాజమాని మరి కుటుంబ పెద్దపై ఉంటుంది అధ్యక్ష. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ కుటుంబాలు భార్యలు ఏదైతుందో ఇది కేవలం పంట రుణం కాబట్టి పంట రుణంలో బ్యాంకర్ ఏదైతుందో దే విల్ నాట్ ఇన్సిస్ట్ ఫర్ మార్టిగేజ్. అదర్ లోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రాప్ లోన్. క్రాప్ లోన్ కేవలం పంట రుణానికే పరిమితం కాబట్టి ఏదైతే ఎక్కడ కూడా ఏదైతుందో మన మార్టిగేజ్కి ఇన్సిస్ట్ చేయడం జరగదు అధ్యక్ష. ఇప్పుడు అటువంటి యొక్క ఖాతాలు కొన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీరు ఈ గల్ఫ్లో ఉపాధి పొందుతూ పట్టేదారు పాస్బుక్లు భర్తల పేరిట కలిగి ఉండి భార్యల పేరిట రుణాలు ఉన్నటువంటి వారికి ఏదైతుందో మనం ఈ రుణమాఫీ చేయవలసిన ఒక బాధ్యత కూడా మనపై ఉన్నది. ఇవాళ 2 లక్షల పైబడి ఉన్న కుటుంబాలు వేరు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ది ఫ్యామిలీస్. వాళ్ళకి 2 లక్షల పైబడి ఉన్న కుటుంబాల గురించి మాట్లాడడం లేదు అధ్యక్ష. నేను 2 లక్షల లోబడి ఉన్న వారికి ఏదైతే ఎక్కడైనా సాంకేతిక కారణాలతోని ఈ గల్ఫ్ లాంటి కుటుంబాలు ఏదైనా ఉండి ఉన్నా ఇంక ఇతరత్ర కానీ మీరు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేది ఉందో ఆన్ దేర్ వెరిఫికేషన్ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ జెన్యూన్ క్రాప్ లోరీస్ ప్లీజ్ సీ దట్ వారికి ఏదైతే ఉందో అవకాశం కల్పించాలని కోరుతున్నారు అధ్యక్ష. ఇలా రైతు భరోసాకు సంబంధించి కూడా అధ్యక్ష ఇలా గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అసలు అది వ్యవసాయ యోగ్యమా కాదా అనేటువంటి ఆలోచన లేకుండా పంట సాగులో లేని భూములు గుట్ట పుట్టలే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లే కానీ ఎవరికంటే వాళ్ళకు అంటగట్టింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాస్తవంగా సాగు యోగ్యమైనటువంటి ఒక రైతులు ఎంతమంది ఉన్నాయండి కాక మొన్నటి వరకు ఏదైతే కొంతమందికి అపోహలు ఉండే. అసలు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం ఏదైతుందో ఏ మేరకు రుణమాఫీ చేస్తుంది అనేటువంటి ఒక రైతు బంధు కల్పిస్తని చెప్పి అపోహలు ఉండే. కానీ ఈనాడు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆంక్షలు లేకుండా గతంలో ఎకరానికి ఏదైతుందో పంటకు ₹5,000 అంటే సంవత్సరానికి 10,000, ఈసారి ఏదైతుందో పంటకు 6,000, సంవత్సరానికి 12,000 అధ్యక్ష. 90% యూ హావ్ గివెన్ రిలాక్సేషన్ ఎగ్జంప్షన్. దీంతో ఏంటంటే ఈ చెల్లించవలసిన బకాయిలు వసూలుకు తోడ్పడుతుంది. అట్లాగే ఈ ఆస్తి కలిగి ఉన్నటువంటి వారు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది అధ్యక్ష.
ఇంత మంచి కార్యక్రమం ఇది కేవలం జిహెచ్ఎంసీకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలకు మున్సిపాలిటీస్కి అన్నింటికి కూడా టు ది అదర్ కార్పొరేషన్స్ టు ది అదర్ మున్సిపాలిటీస్. ఎందుకంటే మనకి ఈ 31st మార్చే ఈలోగా ఏదైతుందో పన్ను వసూలు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ పన్ను వసూళ్ళు సంబంధించి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో 90% రాయితీ కల్పిస్తుంది. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు ఏ జిహెచ్ఎంసీకి ఈ ప్రత్యేకమైనటువంటి రాయితీ కల్పించడం జరుగుతుందో ఈ ఆస్తి పన్నుపై చెల్లించవలసినటువంటి ఒక బకాయిలపై ఏదైతే వడ్డీ 90% మీరు ఎగ్జంప్షన్ ఇస్తున్నారు టు గెట్ రికవరీ ఆఫ్ ది పెండింగ్ హౌస్ ట్యాక్స్ ఆర్ వాట్ ఎవర్ ది ట్యాక్స్ పేమెంట్. దీన్ని లెట్ ఇట్ బి ఎక్స్టెండెడ్ టు ది అదర్ మున్సిపాలిటీస్ ఆఫ్ ది స్టేట్, అదర్ కార్పొరేషన్ ది స్టేట్ ఆన్ పార్ విత్ జిహెచ్ఎంసీ, ఆన్ పార్ విత్ జిహెచ్ఎంసీ. మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే రాయితీ కల్పిస్తుందో అదర్ మున్సిపాలిటీస్ కూడా కల్పించినట్టయితే ఇది అందరికీ వినియోగంగా ఉంటుంది, మన పన్ను వస్తువులు కూడా తోడ్పడుతుంది అనేట ఒక భావన నేను వ్యక్తం చేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే దెర్ ఇస్ నో టైం. ఈ మనకి మిగిలింది 15 రోజులు అధ్యక్ష. తక్షణం దీనిపై ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే 31st మార్చి లోపల ఇది పన్ను వసూలు అయిపోతుంది. కాబట్టి తక్షణం ఏదైతే గౌరవ మంత్రి గారు దీన్ని నోట్ చేసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి సర్క్యులేట్ చేసినట్టయితే వారు తెలిపినట్టయితే ఈ కెన్ గివ్ ది రిలాక్సేషన్. మినిస్టర్ గారు నెక్స్ట్ అరుగుబెల్లి నర్సిరెడ్డి గారు.